మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోకపోవటం బాధాకరమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటే కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వినూత్నమైన రీతిలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 4 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా ఇంతవరకు అధికారులు స్పందించకపోవటం దారుణమన్నారు. కడప నగరంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గత 22 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేశాం. అధికారులు మా సమస్యలు పరిష్కరించకుండా ఉండడం ద్వారా విధి లేని పరిస్థితిలో ఆమరణ నిరాహార దీక్షగా వెళ్ళాం. ఈరోజు 4వ రోజు ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు సానుకూలంగా స్పందించడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా రావటం లేదు. వచ్చిన అరాకొరగా మాటలు చెప్పి వెళ్తున్నారు తప్ప, నీటి మీద రాతల్లాగా మాట్లాడుతున్నారు తప్ప సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం లేదు. అందుకే మేము చెప్పదలుచుకుంటున్నాం, ఈరోజు 4వ రోజులో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఇదే కానీ ఇలాగే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తే మా ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకొని పోతాం. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కడప నగరంలో సమ్మె లేకుండా పోవడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం వెనకడుగు వేయదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు ఇప్పటికన్నా కమిషనర్ గారు పూర్తి స్థాయిలో మేము పెట్టినట్టు 6 డిమాండ్లలో కనీసం 4 డిమాండ్లైనా సరే మీరు పరిష్కరిస్తే మేము ఈ ఆమరణ నిరాహార దీక్షల్ని విరమింపజేస్తాం. లేదు మాకుండేది 3 కాళ్ళే అని చెప్పి మీరు వ్యవహరిస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు. మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్తున్నాం, సమ్మెకి ప్రిపేర్ చేస్తున్నాం. ఆ తర్వాత పూర్తి బాధ్యత నీదే. అక్కడ ఉన్నంటి దీక్షల్లో కూర్చున్నట్టు వారికి ఎలాంటి ప్రమాదం జరిగినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏం మాత్రం సమస్య ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారే భరాయించాలని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత 4 రోజులుగా మున్సిపల్ యూనియన్ నగర ప్రెసిడెంటు రవి మరో 11 మంది కార్మికులు నిరవధిక దీక్ష జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. దాదాపు 72 గంటలు దాటింది. 4వ రోజు ఎంటర్ అయింది. ఈరోజు కూడా స్పందన లేదు, పరిష్కారం కాలేదు. పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ యూనియన్గా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అయ్యేం పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. అడిషనల్ వర్కర్లకు 19,065 రూపాయలు వేతనం ఇవ్వాలని. రెండో డిమాండ్, విధుల్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయినారు, వారి కుటుంబాల్లో 3 సంవత్సరాలైంది, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమందిని తీసేశారు కొన్ని అన్ని కారణాల వల్ల. కార్పొరేషన్ కమిషనర్ గారి హౌస్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ వర్కర్లు కొన్ని కారణాల వల్ల తప్పు చేయని కార్మికులను కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళను తక్షణమే విధుల్లో పెట్టుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7 మంది ప్లస్ ఒక 5, 12 మంది, ముందు 7 మందిదైనా తెంచండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి సమాధానం లేదు. కమిషనర్ గారు పాజిటివ్గా స్పందించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చర్చలు జరుపుతూ ఉన్నారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు. దాన్ని పాజిటివ్గా స్పందించి ప్రాణహాని లేకుండా చేయాలని చెప్పి సిఐటిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క ప్రమాదం జరిగినా, ఈ కార్మిక నాయకత్వానికి కానీ కార్మికులు కానీ ఏ ప్రమాదం జరిగినా, ప్రాణహాని జరిగినా అది పాలక వర్గాంది, కమిషనర్ గారిదే, అధికారులదే అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం మొండిగా ఉండడం సరైంది కాదు, మంచిది కాదు, ఇది అన్యాయం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి దీక్షలు విరమింపజేయడం కోసం కమిషనర్ గారు పాలకవర్గం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ చర్చలు సఫలీకృతం కాకపోతే నగరంలోనూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, సమ్మె చేస్తాం. దీనికి బాధ్యత మున్సిపల్ వర్కర్లది కాదు, నాయకత్వాన్ని కాదు, అది పాలక వర్గాంది, అధికార వర్గాంది అని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నాం.